సో మనం ఏం చేస్తామంటే స్టేప్లర్ ద్వారా ఈడికి చర్మాన్ని తీసేసేస్తాం. సో ఇది చర్మం అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఏవైతే పడతాయో ఈ పిన్స్ 10 to 12 డేస్లో ఆటోమేటిక్గా పడిపోతాయి. ఈ 10 to 12 డేస్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ 1 month వరకు ఇంటర్ కోర్స్ కలవకూడదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శుభ్రం చేసుకోవాలి. మంచిగా చేతులు పెట్టి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీరు ఎంత శుభ్రం చేసుకొని డ్రై పెట్టుకుంటే అంత ఫాస్ట్గా పిన్స్ పడిపోతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 10 to 12 డేస్లో ఈ పిన్స్ అని పడిపోయి మంచి కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటుంది. స్కార్ కూడా ఫామ్ కాకుండా జస్ట్ ఒక థిన్ లైన్ లాంటిది ఫామ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మనకు 200% కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా ఫైమోసిస్ లాంటి ఇష్యూస్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంది పెళ్లికి ముందే మనం అలర్ట్ అయిపోవాలి. పెళ్లి తర్వాత అలర్ట్ అయిపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే తర్వాత 1 month వరకు కలవకపోవడము అండ్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ అవతల ఉన్న వాళ్ళు పార్ట్నర్స్ కూడా ఏమనుకుంటారంటే ఏదో డిసీజ్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇది సింపుల్ డిసీజ్. ఇది జస్ట్ స్కిన్ అనేది వెనక్కిపోతలేదు కాబట్టి దీన్ని సుంతి ఆపరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే వితౌట్ హెసిటేట్ నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. దీనికి బెస్ట్ ది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్. దీంతో సర్జరీ చేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ 5 minutesలో సర్జరీ అయిపోతుంది. 30 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.